పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ పేరు నిత్యం వినిపిస్తూనే ఉంది. వర్మ త్యాగం వల్ల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని, అందుకే పిఠాపురం తమ అడ్డా అంటూ జనసేన పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జనసేనకు దీటుగానే స్థానిక టీడీపీ నాయకులు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య దూరం మరింత పెంచినట్టుగా అయింది. పవన్ కళ్యాణ్ సోదరుడు కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు పిఠాపురం జనసేన అడ్డా అని వ్యాఖ్యానించడం ఏపీ అంతటా పెద్ద దుమారం రేపింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అభిమానుల కృషి వల్లే తప్ప ఎవ్వరి అండలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అప్పటి నుంచి టీడీపీ జనసేన మధ్య పిఠాపురంలో సైలెంట్ వార్ నడుస్తోంది. ఈ వ్యాఖ్యలపై రెండు పార్టీల అధినాయకత్వాలు స్పందించినప్పటికీ స్థానికంగా మాత్రం నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక తాజాగా కడపలో నిర్వహించిన మహానాడుకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పిఠాపురం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ నుంచి అడగ్గా అక్కడి నాయకులు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక నాయకుడు మాట్లాడుతూ పిఠాపురం అంతా కూడా టీడీపీనే ఉందని స్పష్టం చేశారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ పొత్తులో భాగంగా తన సీటును త్యాగం చేయడంతోనే పవన్ కళ్యాణ్ గెలిచారని కూడా తెలిపారు.